మహోన్నతుడమైన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన ఉన్నతమైన నామానికి, మీ అమూల్యమైన బంగారు పాదాలకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ బలీయమైన రెక్కల కింద దేవదూతల భద్రతలు మమ్మల్ని భద్రపరిచి మరొకసారి మీ పిల్లలందరం మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే భాగ్యాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించినందుకు అందరం చెల్లిస్తూ, మీ యొక్క మాటలను మేము ఆలోచించుకోవచ్చు, మీ వాక్యం ప్రకారం మేము జీవిస్తూ మీరున్న లోకానికి త్వరపడే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడును మరి క్రీస్తు యేసు వారి పేరట శుభములు. మరి గత వారము మనం ఒక సందర్భాన్ని ఆరంభించుకున్నాం, ఒక పార్ట్గా నేర్చుకున్నాం. మరి రెండవ పార్ట్ ఈరోజు మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలారా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకు రాయించిన ఈ దేవుని దివ్య వాక్యంలో ప్రతి ఒక్కటి మనం నేర్చుకొని ఈ భూమిని విడిచిపెట్టాలి. అందులో ప్రతి ఒక్కటి మనం నేర్చుకొని కార్యాచరణ చేయాలి. మనం వినువారమై ఉండి మనను మనం మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం జీవిస్తూ దేవుడు ఉన్నతమైన లోకానికి మనం అందరం వెళ్ళాలనే దేవుని సంకల్పం మేరకు ఈ భూమికి మనం పంపించాడు. ఇకపోతే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు పని. అందులో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఆలోచిస్తున్నాం. పాఠ్యాంశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదివి ముందుకెళ్దాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నాడు. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటి, ఎలా మనలో ప్రవేశిస్తున్నాడు అన్నది గత వారం మనం నేర్చుకున్నాం. క్లియర్గా ఉందా అందరూ? ఒక వెరీ గుడ్. బాప్తిస్మము తీసుకొనగానే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ ప్రవేశించిన నాట నుండి ఈ భూమిని మనం విడిచిపెట్టేంత వరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు, ఖండితంగా చెప్పేశాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోకి ఎందుకు దేవుడు ప్రవేశింపజేశాడు అన్నది చాలా మందికి తెలియదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకుంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకుంటున్నాడు. సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగాడని అల్లరు కేకలు బొబ్బలు. నిన్నటి దినం ఒక అక్కగారు ఉంటుంది, ఒక చోటుకు మేము వెళ్ళాము, వారు మా మీద వచ్చి పడతారేమన్నంత భయము వేసింది, భయంకరమైన కేకలు. ఆ కేకలు ఎవరికో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మా మీద దిగాడు, అందుకే ఈ కేకలు మేము వినిపిస్తున్నాం. సంఘములో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు. తెలుసు కదా ప్రతి ఒక్కరికి. చూపించమంటారా? చూడండి, ఒక మాట చూసి మనం వెళ్దాం. ప్రియమైన దేవుడు పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుని గురించి సరి అయిన అవగాహన లేక చాలామంది శిక్షలోకి వెళ్ళిపోతున్నారండి.
14వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. పరిశుద్ధ సంఘములన్నిటిలో, దయచేసి అందరి అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. పరిశుద్ధ సంఘములన్నిటిలో ఉన్నాడు. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ సమాధానముకి కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఈరోజు పిల్లలను స్కూల్కు పంపించినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలకు గురువు గారు పాఠాలు నేర్పించాలి. అలా నేర్పించినప్పుడే పిల్లలు అర్థం చేసుకొని పరీక్షలలో ఉన్నతంగా వ్రాసి ఉత్తీర్ణత సాధిస్తారు. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడిని మనలోకి ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు అన్నది ముఖ్యంగా మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఒకవేళ దేవుడు చెప్పిన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము వినియోగించుకోకపోతే అసలు ఏం చేస్తానని దేవుడు చెప్పాడనేది కూడా చివరిలో మనం తెలుసుకుందాం. ఇకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత అనగా పరిశుద్ధ ఆత్మచేత ముద్రింపబడ్డాము. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, సొత్తైన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అనగానే భయాన. మనము పొందబోయే పరలోకమైన స్వాస్థ్యానికి పొందబో ముందు భూమి మీది దేవుడు సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోకి ప్రవేశింపజేశాడు. ఏదైనా ఫ్లాట్ కొన్నప్పుడు కానివ్వండి, భూమి కొన్నప్పుడు కానివ్వండి, మాట్లాడిన తర్వాత కొంత భయాన్ని పెడతాం. ఇంకా అప్పటికే భూమి మన పేరు మీద కాలేదు అంటే భయాన రూపకంగా పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఫుల్ అమౌంట్ పే చేసిన తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ మనం చేసుకుంటాం. అది మనదవుతుంది. అంటే పరలోకము పొందేంత వరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు కాపలాదారిలో పెట్టడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మనను కాస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని భద్రతలోనే మనం ఉంటున్నాం. అందుకే విమోచన దినం అన్నాడు. విమోచన దినం స్వాస్థ్యాన్ని పొందబో కంటే ముందు భయానగా మీలోకి మేము పంపించాను పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఒకప్పుడు భూమి మీదికి మనము రాకంటే ముందు జలముల పైన అల్లాడుచుండెను పర్యవేక్షణ. నా పిల్లలు పొందబో భూమి మీద స్వాస్థ్యానికి పర్యవేక్షణ పరిశుద్ధాత్మ దేవుడే. పరలోకంలో పొందబో స్వాస్థ్యానికి ముందు మనము ఎడమపై కానీ కుడివై కానీ వెళ్ళకుండా క్రీస్తు మార్గంలోనే బ్రతుకుటకు, నడిపించుటకు చివరి వరకు మనను కాపాడుతున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక మరొక వచనం చూడండి. అదే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 21 నుండి మనం చదువుదాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21, 22. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకించిన వాడు దేవుడే. ఈ అభిషేకం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో, నీటిలో మునిగి బయటకు వస్తామో, అభిషేకించబడిన వారం మనము. మరలా కొత్తగా అభిషేకించడం అంటూ జరగదు. చాలా మందికి ఈ మాట తెలియదండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా నీవు సేవకుడుగా కావాలి అంటే, సేవకుడుగా నిలబడాలంటే సంఘము నిన్ను అభిషేకించాలి, అయ్యగారు నిన్ను అభిషేకించాలన్న తప్పుడు మాట ప్రయోగిస్తున్నారు. అది వాక్యానికి విరుద్ధం. ఎవరైనా సరే బాప్తిసము తీసుకున్న నాట నుండి దేవుని దయ వలన, దేవుడి వలన అభిషేకింపబడిన వారము, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తున్నాడు. ఇప్పుడు పట్టిన 22వ వచనం చదవండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు పరిశుద్ధాత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఎక్కడ చూసినా అదే మాట భయానగా ఇచ్చాడు. నీవు పొందబోయే స్వాస్థ్యానికి ముందు భయాన. మరి బాప్తిసము తీసుకున్న వారందరూ భయాన పొందిన వారమే. భయాన పెట్టిన వారేమన్నట్టుగా, భయాన పెట్టిన తర్వాత ఆ వస్తువు మనదవుతుందండి. చివరికి అమౌంట్ పే చేయాలి, మనం అనుకున్న మాట నెరవేర్చాలి. నెరవేర్చిన తర్వాత ఆ వస్తువు, ఆ భూమి మనదవుతుంది. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు మాటించాం తెలుసా? ఏ మాటించాం? నీటిలో దిగిన తర్వాత చాలా మాటలు ఇస్తారండి. ఆ మాటలు ఒడ్డుకొచ్చేంత వరకే. ఒడ్డుకొచ్చిన తర్వాత నీవు నీ మాటలు, నా మాటలు గట్టు మీద పెట్టు, నేను లోకంలోకి కలిసిపోతాను. ఎందరో కలిసిపోయారు. అటువంటి వారికి స్వాస్థ్యము దొరకదు. భయాన తీసుకున్న తర్వాత మాట మార్చావా? అప్పుడు ఏమవుతుంది సార్? పెనాల్టీ కట్టడం జరుగుతుంది. లేకపోతే మందులకు ఈడుస్తారండి. నువ్వు మాట ఇచ్చావు, ఇదే రేటుకి ఇస్తున్నావు, ఈ రేటుకి ఇస్తున్న వాడు మరలా నువ్వు మాట మారుస్తున్నావు కనుక నిన్ను పోలీస్ స్టేషన్కో, సంఘానికో ఈడ్చి వాడిని ఉన్నది కక్కిస్తారండి. డబుల్ టు డబుల్. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందిన తర్వాత, ఆ స్వాస్థ్యము పొందేంత వరకు మనము బాప్తిసము తీసుకోండి కంటే ముందు నీటిలో దిగినప్పుడు మాట ఇచ్చామే, ఆ మాటలు మనం నెరవేర్పు జరగాలి. ఒకవేళ జరగకపోతే ఆ స్వాస్థ్యం అనే పరలోకాన్ని మనం పొందుకోలేము. మరోమాట చూడండి, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 5వ అధ్యాయం 3వ వచనం. ఈ శరీరం అనే గుడారంలోనున్న మనము భారము మోసుకొని ఓలుగుచున్నాము. అదే మాట అన్నాడు. ఎక్కడండి? 90వ అధ్యాయంలో 7వ వచనం, 8వ వచనం. ఆయాసము దుఃఖమే. అంతే కదండి, ఆయాసము దుఃఖమే. ఇక్కడ కొరంతి పట్టణంలో ఉన్న సంఘాలకు ఉత్తరాన్ని రాస్తూ, ఈ గుడారంలో ఉన్నంత మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయ వలనని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకుని కోరుచున్నాము. మహిమ శరీరం అన్నాడే. యేసుక్రీస్తు వారు మట్టి శరీరాన్ని తీసి మహిమ శరీరంగా మార్చుకున్నాడు. మట్టి శరీరంగా ఉన్నప్పుడు ఆయన ఏదైనా లోపలికి రావాలన్నా తలుపు తెరవాలి. ఒకవేళ మహిమ శరీరంగా మార్చిన తర్వాత గడియ వేసుకుని భయంతో ఉన్నారండి శిష్యులు. మీకు సమాధానం కలుగునుగా కానీ వెళ్ళిపోయాడు. 5వ వచనం.
దీని చిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మనగా పరిశుద్ధాత్మ దేవుని సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మనకు సంచకరువుగా దయచేశాడండి. దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందిన వారందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో మనం దుఃఖ పెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకప్పుడు ముడిసరుకుగా ఉన్న ఈ ప్రకృతి విశ్వం చేయకంటే ముందు పర్యవేక్షణలో ఉన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజుడై తిరిగి లేచి మరలా పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు పెంతెకొస్తు దినమందున. ఆనాటి నుండి ఈనాటి వరకు యేసుక్రీస్తు వారు రెండవ రాకట వచ్చేంత వరకు భూమి మీదనే ఉంటున్నాడు. బోర్ రావడం లేదా పరిశుద్ధాత్మ దేవుడికి? వచ్చినా తట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలకే బోరు కొట్టేసింది. నేను వెళ్ళిపోవాలి తండ్రి యొద్దకని. మరి పరిశుద్ధాత్మ దేవుడికి నేటికి 2020 సంవత్సరాలు అవుతుందండి వచ్చి భూమి మీదకి. ఇంకెంతవరకు ఉండాలంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకట వచ్చేంత వరకు ఇక్కడనే ఉండాలి తన పని నిమిత్తం. పొందబోయే స్వాస్థ్యం నా పిల్లలు పొందుకోవాలి అంటే నా పిల్లలు ఎక్కడ కూడా పాపంలో పడిపోకూడదు, తప్పుల్లో చిక్కకూడదు, నా పిల్లలు క్రీస్తు మార్గము తప్పి వెళ్ళకూడదు అని సంచకరువుగా పెట్టాడు, హృదయంలో పెట్టాడు. ఎవరైనా ఆలోచిస్తున్నారా పరిశుద్ధాత్మ దేవుని గురించి? ఈజీగా చేస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుని వాడుకుంటున్నామా? దేనికి వాడుకుంటున్నాం? మన అవసరతల కొరకు వాడుకుంటే నిజంగా శిక్ష తప్పదు. అందుకే దేవుడు అన్నాడు, నాయన ఎవరైతే బోధకులైన వారు నా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా కుమారుణ్ణి వారి అవసరత కొరకు వాడుకుంటే వారిని నేను మట్టి కఠినమైన తెలుగులో తీసుకొస్తానన్నాడు. ఈరోజు ప్రపంచంలో జరుగుతుందంతే. ఇక వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, దిగుతున్నాడు అంటాడు. దిగాడు ఎప్పుడో దిగాడు భూమి మీద. 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగాడు. భూమి మీదకి దిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో తీసుకున్న క్షణంలోనే వారిలో ప్రవేశిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ పొందిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు కాపలాదారిగా కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆ స్వాస్థ్యం పొందేంత వరకు నా తండ్రి మిమ్మల్ని కాపాడాలని నా చేతికి మిమ్మల్ని అప్పగించాడు. మరొక వచనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. 8వ అధ్యాయం 26. అటువలే పరిశుద్ధాత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికంటే బలహీనతలు లేని వారు ఎవరండి? ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉన్నాయండి. బలహీనతలు లేనివాడు ఎవరు? ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉన్నవారే. ఆ బలహీనతలను చూచట సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మనము ప్రార్థన పరులమని చెప్పుకుంటున్నాం కానీ ఉత్తుక్తి మాటలే. వాక్యమే చెప్పేస్తుంది, మీకు ప్రార్థన చేయడం రాదు, దేవునితో మాట్లాడడం మీకు రాదు,
ఎలా మాట్లాడాలో నా కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మనగా పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరికి? దేవుడికండి. యేసుక్రీస్తు ద్వారా మనం ఏది చేసినను, మనం ఏది చేయబోతున్నానో ప్రతి ఒక్కటి క్రీస్తు ద్వారా తండ్రికి అప్పగించాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని పనితనం మీదండి, పనితనం కాపాడాలి. ఈరోజు ఒక ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ఒక అయ్య చేతులు పెట్టేంత వరకు పిల్లలు కాపలాదారుగా కాస్తారండి. అంటే ప్రతి ఒక్కరూ బాప్తిసము తీసుకున్న తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత, దేవుడు వెలగబట్టుకుని సంఘంలో కూర్చుని పెట్టిన నాట నుండి తిరిగి భూమిని విడిచి పరలోకం పరదేశం వెళ్ళేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆనుకుని ఉంటాడు కాపలాదారిగా. హృదయంలో ఉంటాడు. హృదయంలో ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యొచ్చు, ఏది చేయరాదు, ఏది స్వాతంత్రం, ఏది అస్వతంత్రం, ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ ద్వారానే మనం నడుస్తున్నాం. మరలా దేవుడికి మనం ప్రార్థన చేయకూడదు, మీ పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచు తండ్రి అని ప్రార్థన చేయకూడదు. తప్పు ప్రార్థన. ఆల్రెడీ మనతోనే ఉన్నాడు, మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. వాడుకోవాలి. ఎలా వాడుకుంటావు? మన సొంత విషయాలకు కాదు. ప్రేమైన దేవుడి వల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఎలా దుఃఖపెడుతున్నామండి పరిశుద్ధాత్మ దేవుని అని ప్రశ్నించుకుంటే, నాయన ఇలా మీరు దుఃఖపెడుతున్నారు నాయన అని దేవుడే వ్రాయించిన మాటలు ఇప్పుడు చదువుతాం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పాఠ్యభాగం 30వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. ఇంత మంచి పనితనంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనకెంతో సహాయంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు దుఃఖపెడుతున్నారు? దుఃఖపెట్టకండి. ఈరోజు చూడండి, పిల్లలు తల్లిదండ్రులు దుఃఖపెడితే తల్లిదండ్రులు ఎంతో క్షోభపడతారండి. ఎరా మీకు ఏం తక్కువ చేశాను? కన్నాను, 9 నెలలు మోసాను, పెంచాను, పెద్ద చేశాను, నీకు కావలసినవన్నీ నేను ఇచ్చాను, ఎందుకనో మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు. తల్లిదండ్రులు క్షోభకు గురవుతారండి. దేవుడు కూడా మన పట్ల బాప్తిసము తీసుకొని సంఘంలో ఆయన ద్వారా కూర్చున్న ప్రతి ఒక్కరి విషయంలో బాధపడుతున్నాడండి. ఎందుకన్నా నా కుమారుని మీరు దుఃఖపరుస్తున్నారు? మీకు ఏం తక్కువ చేశానని? పరిశుద్ధాత్మను, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటున్నాడు. ఎలా దుఃఖపరచాం తండ్రి అని దేవునికి మనం ప్రశ్నిస్తే, దేవుడు అదే 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘము, క్రీస్తు సంఘంలో ఉన్న ప్రజలు, క్రైస్తవులు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచారట. ఏ విధంగా? ఇదిగో ఈ విధంగా దుఃఖపరిచారట. మరి ఈనాడు క్రీస్తు సంఘాలలో, మన సంఘంలో మనము ఈ రీతిలో ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నామా? ప్రశ్నించుకుందాం. ప్రతి ఒక్కరు ఒకవేళ దుఃఖపరుస్తే నిజంగానే భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతామండి. చదవండి 25 వచనం. మనము ఒకరికి ఒకరం అవయవములై ఉన్నాము క్రీస్తులో, కనుక మనము అబద్ధమాడుటమాని ప్రతి వాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. నెంబర్ 1. 26 వచనం చూడండి. కోపపడండి కానీ
పాపము చేయకండి. కొందరు చూడండి కోపంతో బురుసులు కక్కుతారండి, పగలు ప్రతీకారాలు సాధిస్తారు. నన్ను ఎంతంటావా, నన్ను పాయింట్అవుట్ చేస్తావా, నాకు ఇంత మాట మాట్లాడతావా. కోపంతో ప్రతీకారంతో బురుసులు కక్కి ఏం చేస్తారట, పాపంలో పడిపోతారు. ఎవరి మీదైనా మీకు కోపం ఉన్నా, నా మీద మీకు ఏమైనా కోపం ఉన్నా, మీ మీద నాకు ఏదైనా కోపం ఉన్నా, ఆ కోపం ఎప్పటి వరకు నిలిచి ఉండాలట, చదవండి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దట్స్ ఆల్. ఉదయించడం జరుగుతుంది సూర్యుడు, ఎక్కడ, తూర్పుకు ఉదయిస్తాడు. అస్తమించడం ఎక్కడ అస్తమిస్తాడండి తెలుసా, పడమరకు అస్తమిస్తాడు. అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయించినప్పుడు ఒకవేళ మనలో మనకు కానీ, పిల్లల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, బంధుమిత్రుల మీద కానీ, సంఘం మీద కానీ, సంఘ సేవకుల మీద కానీ, విశ్వాసుల మీద కానీ, పరిశుద్ధుల మీద కానీ, ఎక్కడైనా ఎవరి మీదైనా కోపం వచ్చిందా, ఆ కోపము సూర్యుడు పడమరకు అస్తమించేటప్పటికి మన కోపము చల్లారిపోవాలి. అలా కోపము చల్లారకపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ దుఃఖపడడం జరుగుతుందండి. గమనించండి దేవుడి వల్ల. ఇది అందరి గురించి చెప్తున్నాడు దేవుడు, నా గురించి, మీ గురించి, మనందరి గురించి చెప్తున్నాడు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. నిలిచి ఉందో అపవాదు వచ్చి పట్టేసుకుంటాడు, పాపంలో పడిపోతాము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల దుఃఖపడతాడు. జాగ్రత్త, ఎవరి మీద కోపతాపాలతో ఊగిపోకండి, కోపపడండి, కానీ పాపం చేయకూడదు. పగలు ప్రతీకారాలు వద్దండి. ఏం సాధిస్తారు చెప్పండి. 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట, నా నోట, మన నోట రానేయకూడదు. ఒకవేళ దుర్భాష వచ్చిందో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. జాగ్రత్త. సంఘంలోనే ఏమండి అయ్యగారు అన్నగారు బయటకు వెళ్ళారు అనుకోండి, నా నోటి నుండి ఎందుకు చెప్పాలండి, ఈ వేప చెట్టు కింద నేను విన్నానండి, ఎక్కడ నేను కూర్చున్నాను అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యపోయారండి. వీళ్ళేనా అనుకున్నాను. మరీ లేచి అక్కడ చూస్తే వారే భూతులు. అలా మాట్లాడితేనండి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. జాగ్రత్త. ఉట్టి కదండి అని అనుకుంటున్నారా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన మనస్సు, చాలా డెలికేట్ అండి. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడిని మనకిచ్చాడు దేవుడు. కొందరు చూడండి, పిల్లలు, ఆడపిల్లలు చాలా సున్నితమైన మనసు. ఏదైనా అనగానే పడబలా ఏడుస్తారండి. ఏం కొట్టిందే లేదు, తిట్టిందే లేదు, ఏడుస్తారండి. సున్నితమైన మనసు. అందుకే చాలా సందర్భాల్లో వాళ్ళ జోలికి వెళ్ళారంటే ఉట్టిగా ఏడుస్తుంది, ఎందుకు ఏడిపించాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉట్టిగా ఏడుస్తాడా అంటే మన ప్రవర్తన ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటున్నాడు. అందుకే అన్నాడే 139 కీర్తనలో, దేవుడు చూస్తున్నాడు, ఆయన కుమారుడు మన పడక, మన నడక, మన మాట, మన ఆలోచన ప్రతి ఒక్కటి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అబ్జర్వ్ చేస్తున్నారు. కదలిక. మాల్లోకి వెళ్తేనండి, ఏదైనా షాపులోకి వెళ్తేనండి, ఇక్కడ సీసీటీవీలు ఉన్నాయి,
మీ కదలికలన్నీ రికార్డ్ చేస్తున్నాయి, జాగ్రత్త. బోర్డు పెడతారా పెట్టరా? అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ CCTV కంటే, రడార్ల కంటే కొన్ని కోట్ల రెట్లు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడు? వినువారికి మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచన పలకండి గాని దుర్భాష ఏదైనా మన నోట నుండి రానియకూడదు. 31 సమస్తమైన ద్వేషం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మనము విసర్జించాలి. ఒకవేళ విసర్జించకపోతే ద్వేషమున్నా, కోపమున్నా, క్రోధమున్నా, అల్లరున్నా, దూషణున్నా, దుష్టత్వమున్నా వీటితో పరిశుద్ధాత్మ దేవుడికి దుఃఖం కలుగుతుంది. ఎక్కడ చూడకండి, నన్నే చూడండి. భయంకరమైన మాటలు ఈరోజు అల్లా టప్ప మాటలు కావు. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకండి మన ప్రవర్తన చేత. దేవుడు 66 పుస్తకాలలో ఏమంటే రాయించాడో వాటిని అన్నిటిని మనం అనుభవిస్తూ, ఆచరిస్తూ, ఆచరణలో పెడుతూ దేవునిని మనం మహిమపరచాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడిది, క్రైస్తవరాలుది. 31వ వచనం, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. మనం విసర్జించాలి. ఒకవేళ ఇందులో ఏదైనా మనలో ఉంటే ఇప్పటి నుండి మాట విన్న తర్వాత అయినా ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మనను క్షమించిన ప్రకారం మనము ఒకరినొకరము క్షమించాలి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం అండి. ఒకవేళ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 25 నుంచి 31 వరకు రాసిన మాటలలో ఏదైనా మనలో కనబడితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనున్న ఆత్మ, పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా మనము చూసుకోవాలి. దేవుని పిల్లలారా, 7వ అధ్యాయము 51వ వచనం అండి. ముష్కరులారన్నారు. ముష్కరులారా, హృదయములు, చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ముష్కరులారా, మూర్ఖులారా, శాస్త్రులారా, పరిచయులారా, యూదులారా, యూద జాతి. స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే మాట్లాడిన మాట ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించడమే. దేవుడు ముఖం చూపెట్టమంటే వాళ్ళు వీపు చూపెట్టారు. మరి పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించినట్టు కాదా? ఈరోజు సంఘాలలో జరుగుతుంది ఏంటి? చిన్న మాటకి అలిగిపోతున్నారండి. చిన్న మాటలకే అలిగి మేము సంఘంకు రాం అంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఎదిరించడం లేదా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమంటే మాటిచ్చావు, అవమానమైన, నష్టమైన, ఎదురుతూ నేను సంఘంలో ఉంటాను, పరలోకం వెళ్ళేంత వరకు నమ్మకంగా బ్రతుకుతాన్ని మాటిచ్చావే. పరిశుద్ధాత్మ దేవుడు ఎదిరించడం లేదా? ప్రియమైన దేవుడు పిల్లారా,
ఎవరైతే సంఘాన్ని ఎదురుస్తున్నారో, సంఘ సేవకుని ఎదురుస్తున్నారో, మీరందరూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదురుస్తున్నారన్న మాట మర్చిపోకండి. చిన్నపిల్లలండి, సండే స్కూల్కు వచ్చే పిల్లలు అడ్డగిస్తున్నారండి తల్లిదండ్రులు. పరిశుద్ధాత్మని ఎదిరించడం లేదా మీరు? మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు. మూల్యం చెల్లించక తప్పదు. ముష్కరులారా ఏమంటున్నాడు? హృదయములు చెవుల దేవుని వాక్యమును లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదురించుచున్నారంటున్నాడు. ఎదిరిస్తే దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఊరుకుంటాడా? ఒకసారి చూడండి ఒక మాట. యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పాయనగా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచజేయగా ఆయన వారితో యుద్ధానికి సిద్ధమయ్యాడట. విరోధి తానే వారితో యుద్ధం చేసెను. ఇశ్రాయేలీల పేరు ప్రతిష్టలన్నీ దెబ్బతిన్నాయండి. ఈరోజు ఇశ్రాయేలీలు 12 మంది గోత్ర కర్తలు మిక్స్డ్ అయిపోయారు. కేవలం ఒక యూదులు, బెన్యామీనీలు మాత్రం ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. వారు కూడా మిక్స్డ్ పీపుల్గానే మారిపోయారు. పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎదిరిస్తారా? పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరుస్తారా? మీకన్ని గుండెలు, సున్నితమైన వాడు మీ కొరకున్నాడు. మీలో ఆదరణకర్తగా మిమ్మల్ని ఆదరించే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖపరుస్తారా? నా కుమారుని దుఃఖపరిచే అధికారం ఎవరిచ్చారు మీకు? మీ జలసాలకు, మీ సరసాలకు, మీ మూర్ఖపు మనుషులతో నా కుమారుని మీరు దుఃఖపెడతారా? అయితే మీకు నేను విరోధి అయి మీతో నేను యుద్ధం చేస్తాను అన్నాడు. జాగ్రత్త. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు భూమి మీద నామకర్త క్రైస్తవులు బ్రతకకూడదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంగా తీసుకున్న మనం ఆ స్వాస్థ్యము పరలోకము పొందేంత వరకు నమ్మకంగా పరిశుద్ధాత్మ దేవుడితో సాంగత్యం, సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా నిలబడతామా? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అపోస్తల కార్యంలో ఒక ఇన్సిడెంట్ చూపెడతాం చూడండి. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి. అననీయ అని ఒక మనుషుడు ఉన్నాడు. తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమేరట. భార్య ఎరుకనే వాడు తన వేలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదం మీద పెట్టెను. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అబ్జర్వ్ చేయడం లేదా? నువ్వెక్కడ వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అన్నది నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు కదా. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెళ్ళ కొంత దాచుకొని మమ్మల్ని కాదయ్య మోసం చేసింది. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితువని వారితో చెప్పాను. అననీయ ఈ మాటలు విడుచునే పడి ప్రాణం విడువగా, ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడండి అననీయ. అవసరమా? నాకు ఒక భూమి ఉంది, దాన్ని అమ్ముతాను, దాని వెలంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదం మీద పెడతాను మాటిచ్చావు కదా, అందులో ఎందుకు కొంత దాచుకున్నావు? నిన్ను ఎవడేమన్నాడు? మాట పొడిసేస్తారండి. మాటలు ఇచ్చేటప్పుడు పొడిసేస్తారు. ఇక్కడ ఉండి మాటలు ఇచ్చి పొడిసేస్తారండి. రండి అనగానే ఏవి మరి మాటలు నిలబెట్టుకున్నారు?
నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎదిరించిన వారు అవుతారు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన వారు అవుతారు. జాగ్రత్త. ఇది క్రొత్త నిబంధన. అననీయ ప్రాణం విడిచి చచ్చాడండి. అలాని భార్య బ్రతికిందా? భార్య కూడా చనిపోయిందండి. అడిగాడు, కింద చూడండి, ఇంచుమించు 7 గంటలకు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు మరలా అడుగుతున్నాడండి. భర్తను అడిగాడు, భర్త అదే సమాధానం. భార్యను అడుగుతున్నాడు చూడండి. భార్యను అడిగినప్పుడు భార్య కూడా అదే సమాధానం అంది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితనంటే, అవును అంతకే అమ్మితినని చెప్పిందా? ఆ భూమిని ఇంతకే అమ్మితరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క పరిశుద్ధాత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితరే? నువ్వు శోధిస్తావా? నీకండి గుండెలు, నీకంత అధికారం ఉందా పరిశుద్ధాత్మ దేవుని శోధించడానికి? మీరెందుకు ఏకీభవించితరే భార్య భర్తలు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారు పాదములు ఇంకా వాకిటనున్నవి నీ కోసం రెడీగా ఉన్నారు. నువ్వు ఎప్పుడు కూలిపోతే నిన్ను తీసుకెళ్లి సమాధులు పెడతారు. వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదములు ఎత్తుపడి ప్రాణం విడిచాను. ఆ పొడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొక్క పాతి పెట్టిరే. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగెను. ఈ మాటలు ఎన్నోసార్లు చదువుతాం, మనకు మాత్రం భయం ఉండదు, భీతి ఉండదు. లేకపోతే వాళ్ళను చంపినట్టుగా దేవుడు మనల్ని చంపుతాడో చంపడో మనకు తెలియదు, కానీ మనం పొందబోయే స్వాస్థ్యము మనకు దక్కకుండా చేస్తాడు దేవుడు. చాలా మందికి తెలియదండి. వరాలు ఉన్నాయి, మాకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి అంటారు. ఎక్కడిది? ఒకటే వరం, నీలోకి వచ్చాను. బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మని వరంలు కాదు, వరం ఒకటే. ఇదేంది? మాకు వరాలు ఉన్నాయి. వరాలా ఎక్కడుంది? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బహువచనం ఉందా? వరము. ప్రతి ఒక్కరూ ఆ వరాన్ని పొందుకుంటారు. అభిషేకించబడ్డం అప్పుడే. మరలా నూనెతో అభిషేకించడం ఏం అవసరం లేదు. దేవుని పిల్లలారా గమనించండి చాలా జాగ్రత్తగా. ఇక మార్కు సువార్త 3వ అధ్యాయము. ఇవన్నీ మాటలు విన్న తర్వాత కూడా ఏమోనండి మాకు తెలియదు, మేము చేసే పనులు అలానే ఉంటాయండి, మేము మారమండి అని అనుకునే క్రైస్తవులకు దేవుడు హెచ్చరిక చేశాడు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండుననియు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏ పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మ దేవుని మనం దూషిస్తే తెలుసండి శిక్ష అమలవుతుంది. క్షమ లేదు, మనకు క్షమ లేదండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసండి? యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నాడండి. సమస్త పాపములను అంటున్నాడు చూడండి. సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ 28వ వచనం కదండి, 28వ వచనం. సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వాటికి క్షమింపబడును గాని అని అన్నాడు. క్షమిస్తాడంట దేవుడు. అందుకే కదండి యేసుక్రీస్తు వారి రక్తము, యేసుక్రీస్తు వారి శరీరము, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడే.
నా రక్తములో, క్రీస్తు రక్తములో ప్రతి పాపము కడగబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్ముడికి ఏదైనా మనము దూషణ కానీ, పరిశుద్ధాత్మకు విరోధంగా బ్రతికిన, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినా యేసుక్రీస్తు వారి రక్తము ఆ పాపానికి క్షమించదు, కడగదు. ఆ అధికారం లేదు యేసుక్రీస్తు వారి రక్తానికి కూడా. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని విషయమై జాగ్రత్తగా బ్రతకాలి. ఏమంటారు చూడండి, 27వ వచనం అండర్లైన్ చేసుకొని పెట్టుకుని ప్రతి ఒక్కరు సమస్త పాపములు అన్నాడు. సమస్త A to Z మనుషులు చేయు దూషణలు వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం అండి. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వాడికి పాప క్షమాపణ కలుగును, గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో పరలోకములో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఈరోజు చూడండి, యేసుక్రీస్తు వారి మీద నోరు వాడేసుకుంటున్నారు. తెలియక ఏ నోరు వాడేసుకుంటున్నారు, తెలిసి నోరు వాడేసుకుంటున్నారు. అయినను ఒకవేళ నా దగ్గరకు వచ్చి క్షమించండి ప్రభువా అని అంటే నేను క్షమిస్తానంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి పాపం వాళ్ళకు తెలియదండి, లోకంలో ఉన్న వారికి తెలియదు. కనుక పరిశుద్ధాత్మ దేవుని గురించి పట్టించుకోరు. ఎప్పుడైతే క్రీస్తు నామంలో బాప్తిసము తీసుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంలో పొందిన వారే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి విరోధంగా బ్రతుకుతున్నారు, ఎదురిస్తున్నారు, దుఃఖిస్తున్నారు, దుఃఖపెడుతున్నారు. అంటే క్షమాపణ పొందని వారు ఎవరో తెలుసా? క్రైస్తవులే. వాళ్ళు క్షమించబడతారు. ప్రభావం క్షమించు అనగానే యేసుక్రీస్తు వారు క్షమిస్తాడట. అయ్యో ప్రభా మీ గురించి తప్పుగా మాట్లాడు, నో ప్రాబ్లం. ప్రభా నేను ఇలా అన్నాడు, అవమానించాడు, అదే చేశాడు, ఇది చేశాడు, నో ప్రాబ్లం, క్షమించేస్తాను. తండ్రి వీరేమి చేసినారో వీరెరుగురు కనుక మిమ్మల్ని క్షమించారు. సిలువేశారు, మేకులు కొట్టారే, ముళ్ళ కిరీటం పెట్టారే, రక్తం వచ్చేంత వరకు బళ్ళెం పొడిచారే. తెలియక చేశారా? తెలిసే చేశారు. ఆయన వీరికి ఏమీ తెలియదు. తండ్రి వీరిని క్షమించండి, దేవుడు క్షమించేశాడు. మరి పరిశుద్ధాత్మ విషయంలో దూషణ కానీ, పరిశుద్ధాత్మ దేవుడికి ఎదురాడడం కానీ, పరిశుద్ధాత్మ విషయంలో దుఃఖపరచడం కానీ ఏదైనా చేస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదన్నాడు. 3 సువార్తలలో కఠినంగా రాయించి పెట్టాడండి. మరొక మాట చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వచనం అండి. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును, గాని పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదు. క్షమాపణ లేదు. అందుకే అననీయ సభ్యురాలు కూలిపోయారండి, కుప్ప కూలిపోయారు. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించారు, పరిశుద్ధాత్మ దేవుని మీలో దుఃఖపెట్టారు. కనుక మనం ఏం చేయాలి? ఈ పాఠం విన్న తర్వాత మనం ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని దూషించడం, దూషణగా పలకడం మన నోటి నుండి రాకూడదు. మనసులు కూడా ఆలోచించుకోదు. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అంటే ఎప్పుడు కూడా హృదయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. అలానే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ముళ్ళేసి ఇక్కడ ముళ్ళు, ఇక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ. సంఘంలో ఉన్న సమాచారం అంతా బయటకు చేరవేయడం. నో, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తారు. ఒక మనిషిని లోకంలో నుండి తీసుకొని కూర్చుండబెట్టడం ఎంత కష్టమో, ఒక వ్యక్తిని సంఘంలో నుండి బయటకు వెళ్ళగొట్టడం క్షణం మాత్రం కాదు. అలాంటి పనులు ఎవరైనా పూనుకుంటున్నారా, మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారన్న లెక్కే. సంఘానికి కానీ, సేవకుడికి కానీ, దేవుడికి కానీ, పరిశుద్ధాత్మ దేవుడికి కానీ, యేసుక్రీస్తు వరకు ఎప్పుడు కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఉన్నామో భూమి మీద కానీ వచ్చే లోకంలో క్షమాపణ లేదంటే అసలు మనకు పరలోకం పరదేశం ఉండదంటే ఖండితంగా చెప్పేశాడు. చాలామందికి తెలియదండి. నేర్చుకున్న మీరు చెప్పండి. వాళ్ళు కూడా పాపంలో పడిపోకూడదు. కోపం వచ్చిందా, సూర్యుడు దించినప్పుడు కోపం వచ్చిందా, సూర్యుడు దించిపోయేసరికి నీ కోపం నా కోపం అస్తమించిపోవాలి, లేకపోతే పాపంలో పడిపోతాం. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా బ్రతకండి. అలా బ్రతుకుతేనే, కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని కాపాడలో మనం బ్రతుకుతేనండి నిజంగా ఎప్పుడు చావు మనల్ని కబళిస్తుందో ఎవరికి తెలియదు. మరణం ఎప్పుడు కబళిస్తుందో మనకి ఎవరికి తెలియదు. ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకండి. ఎవరైనా దేవుళ్ళకి నేను వస్తాను, క్రీస్తుని నమ్ముకుంటాను, బాప్తిసం తీసుకుంటాను, నేను సంఘంలో ఒక సభ్యుడిగా నేను చేరాలనుకుంటున్నాను, ఒకవేళ వాళ్ళు ఇష్టపడితే వారికి అడ్డంకంగా ఉన్నారా, మిమ్మల్ని అడ్డంగా తీసేస్తారు దేవుడు. ఎందుకంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరుస్తున్నారు. అననీయ సభ్యుల సంఘటన మర్చిపోకండి. అందుకే కళ్ళకు కట్టినట్టుగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆడైనా మగైనా దేవుడికి ఫరాకేం పడది. నా పిల్లలు నా కుమారుణ్ణి స్వీకరించి లోకంలో నుండి లోకంకు దూరమై నా చెంతకు వస్తానంటే నువ్వు అడ్డుపడ్డగా నిలుస్తావా? అటువంటి వారట పెద్ద బండరాయి మెడకు కట్టుకొని లోతైన సముద్రంలో దూకి నిన్ను నీవు ఛేదించుకోమన్నాడు దేవుడు. ఎవ్వరికి అడ్డుపడకండి, ఎవ్వరికి అడ్డుపడకండి. అడ్డుపడ్డారో అడ్డంగా తీసేస్తాడు దేవుడు. అది నేనైనా మీరైనా ఎవరైనా. దేవుడికి సేవకుడిని గొప్ప. సేవకుడు అన్నాడు, మీకు మరణకరణమైన తీర్పుడు బాబు అని అన్నాడు. దేవుడి పిల్లరా, అగ్నిలో నుండి కొంతమందినైనా లాగండి అన్నాడు. లాగాలి తప్ప అగ్నిగుండంలోకి తోసేయద్దండి. శిక్ష తప్పదు. కనుక పాఠ్యభాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తే ఏంటి శిక్ష? ఏ శిక్ష అమలవుతుంది? పరలోకానికి ముందు పరదేశికి వెళ్ళకుండా దేవుడు అడ్డుకుంటాడు. ఎక్కడికి పంపిస్తాడు? నిత్య నరకానికి. అలా వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచాలి. లేదు నాకు ఆ స్వాస్థ్యం పొందుకోవాలి, అందుకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, సంచకరువుగా ఉన్నాడు, ఆయన మార్గంలోనే, ఆయన ఆదరణలోనే, ఆయన భద్రతలోనే నేను బ్రతుకుతాను అనుకుంటే పరదేశి మనదే, పరలోకం మనదే. కనుక దేవుడు కలడారా, పరిశుద్ధాత్మ దేవుని భూమి మీద దూషించకూడదు, దుఃఖపెట్టకూడదు, ఎదురించకూడదు, ఒక మాట పలకకూడదు. అలా పలికిన వారికి ఈ భూమి మీద కాదు
రాబో యుగమందైన పరలోకమందైన క్షమాపణ లేదు. ఎందుకంటే పాపం చేసిన వారు అవుతాం కనుక పాపం చేసిన వారిని ఏం చేస్తుంది? పాతాళము, నరకము పట్టుకొని పడేస్తుంది. ఒక్కడును నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు సుమా. చాలా జాగ్రత్తగా ఉందాం. అందరం మన ఆత్మీయ జీవితాన్ని దినదినము అభివృద్ధి పరుచుకోవాలి తప్ప హీనపరచుకోకూడదు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే వాక్యం ప్రకారంగా బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదములకు వందనాలు చెల్లిస్తాను. మంచి మాటలను బోధించాను. విన్న మేము నిర్లక్ష్యం చేయకుండా మీ మాటల ప్రకారం బ్రతుకుతూ మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకుండా, దుఃఖించకుండా, ఎదురాడకుండా, దూషించకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకొని జాగ్రత్తగా బ్రతుకుతూ మీకు ఇష్టమైన పిల్లలకు బ్రతుకుతూ మీరున్న లోకానికి చేరే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. తల్లి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైందండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి చాలుగా ఆశీర్వాడి దైవ సేవకులుగా మీ కుమారుని సువార్త, రాజసువార్తను చేత పెట్టుకొని దేవుని స్వార్థతతో, యథార్థతతో ఎవరైతే మీ పిల్లలు, మీ దైవ సేవకులు, మీ సేవకులు దేవుడు బయలుదేరుతున్నారు ప్రజల్లోకి, మీ పిల్లలకు తోడైందండి. సమస్త విషయంలో మీరు తోడైందండి. ఇదిగో మెట్పల్లి దేవక్రీస్తు సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు మా ద్వారా మీరు చేయించుకుంటున్నందుకే మీకు ధన్యవాదములు చెల్లిస్తాం. సమస్తము మీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.